హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గంటా సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ప్రస్తుతం అయితే ఈరోజు మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 8 బిలో అవుతుంది. మన తిరువూరు నుంచి అయితే రైడ్ స్టార్ట్ అయింది అనమాట. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హంసల దీవి. చాలా పవిత్రమైన ప్రదేశం కదా అది. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నా కానీ అది ఇప్పుడు ముడిపోయింది అనమాట. విజయవాడ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ విజయవాడ నుంచి మరీ కొంచెం లాంగ్ అవుద్ది, కానీ రోడ్ అయితే బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు నూజివీడు నుంచి అయితే వెళ్తాం అనమాట. నూజివీడు జంక్షన్, గుడివాడ, అక్కడ నుంచి అది ఏమంటారు బందర్, మచిలీపట్నం. వెళ్ళేదైతే నేను ఒక్కడిని కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ మురళి వస్తున్నారు అనమాట. ఇద్దరం అనుకున్నాము. మొన్న విజయవాడ ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఆఫీస్ ఓపెనింగ్కి. ఆ రోజు ఇద్దరం అనుకున్నాం అనమాట, నెక్స్ట్ రైడ్ అయితే వెళ్తున్నావు అని అడిగితే ఇలా అనుకుంటున్నా అంటే ఓకే నేను కూడా వస్తా వీలుంటే అన్నాడు. తను కూడా వీలు చూసుకొని మార్నింగ్ వాళ్ళ ఊరు నుంచి మార్నింగ్ వచ్చేసాడు 7:30కి. ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాం అనమాట. రోడ్డు అయితే ఎప్పుడు వచ్చినా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సన్ రైజెస్ అయితే చెట్లు లోపల నుంచి ఇలా వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. విసనపేట వెళ్ళే రోడ్డు అనమాట. సూర్యుడు అలా మీద పడుతుంటే భలే వెచ్చగా అయితే ఉంది నాకు. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు వెళ్ళే స్పీడ్కి చలి ఉంటే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది కదా గాలి తగిలినప్పుడు. అలా ఉందన్నమాట పరిస్థితి. విసనపేటలో జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసాం అనమాట. విసనపేట నుంచి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ.
స్టేషన్ ఉంది ఇక్కడ చిన్నది. మచిలీపట్నం 4, విజయవాడ 71, అవనిగడ్డ 39, బాపట్ల 95, ఒంగోలు 168. మనం అయితే మచిలీపట్నానికి వచ్చేసాం. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనం వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి వెళ్తాం ఇటు రాము. వెళ్ళి కూర్చో. ఇప్పుడు నేను వెళ్ళే గుడి, మీరు చూస్తున్న గుడి అయితే చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. నేను అనుకుంటున్నాను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ గుడిలోకి అయితే అడుగు పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. అంత గొప్ప చరిత్ర కలిగిన గుడి అన్నమాట ఇది. నాకెంతో ఇష్టమైన, నేను గురువుగా భావించే నా శ్రీకృష్ణుడి దేవాలయం ఇది. శ్రీకృష్ణ రుక్మిణి సమేత దేవాలయం అన్నమాట. పురాణాల ప్రకారం దీనికైతే చాలా చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు ఇంకా బాగా అర్థమైంది ఈ గుడి గురించి. ఇక్కడ పూజారి గారు చెప్పిన విధానానికి నాకైతే అసలు మామూలుగా లేదన్నమాట అది వింటుంటే. నాకు పురాణాల ప్రకారం సింపుల్గా ఒక కథ అయితే చెప్తాను. 2 గంధర్వులు కృష్ణా నదిపై గాలిలో వెళుతూ ఉండగా ఒక నలుపు రంగు ఉన్న మహర్షి కనిపించారు వారిద్దరికి. గంధర్వులు అతను చూసి ఎగతాళి చేశారంట. అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి వాళ్ళని కాకులుగా మారమని శపించారు. గంధర్వులు తమ తప్పుకు పశ్చాత్తాపడి పరిష్కారం కోసం ఋషిని వేడుకున్నారు. అప్పుడు ఆ ఋషి మహర్షి హంసలదేవి దగ్గర ఉన్న కృష్ణానదిలో స్నానం చేయమని ఆ మహర్షి కోరాడు. సలహా ప్రకారం వారు అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి హంసగా తమ వాస్తవ రూపాన్ని పొందారు. అందుచేత హంసలదేవిచే ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. హంసలదేవి గ్రామం సాగర సంగమం కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కృష్ణానది మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశం. అంతేకాకుండా ఇక్కడ సందర్శకులు 3 విభిన్న రంగుల జలాలు కలిసిపోవడాన్ని కూడా చూడవచ్చు. మరియు హంసలదేవి వేణుగోపాల స్వామి దేవాలయం అనేక ఆసక్తికరమైన పురాణాలు కలిగి ఉంది. అంతేకాకుండా గుడి చుట్టుపక్కల మొత్తం రామాయణం గాథని సువర్ణ అక్షరాలతో చెక్కారు. అది మనకు కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. నాకు ఇక్కడ ఒక చిన్న బాధ అనిపించింది. గుడి అనేది చాలా దూరంలో ఉంది, భక్తులకి చాలా మందికి తెలియదు. అంటే ఈ గుడి ఎంత ప్రత్యేకమైనదో కూడా చాలా మందికి తెలియదు. అందువల్ల చాలామంది రావట్లేదు, ఈ గుడి గురించి తెలుసుకోవట్లేదు అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్పారు. దానికైతే నాకు కొంచెం చాలా బాధ ఉందన్నమాట. ఇది ఎంత గొప్పదో చెప్పాలంటే ఒక మాటలో చెప్పవచ్చు. జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం అయితే ఇది. అంతేకాకుండా శ్రీ శృంగేరి శారదాపీఠం కూడా ఇది. ఈ గుడిని దేవతలే కట్టారంటే నమ్ముతారా? అదైతే నిజం. పురాణాలలో చాలా వాటిలో ఉంది ఈ గుడి గురించి, చాలా మందికి తెలియదు. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ గుడిని దర్శించండి. కృష్ణమ్మ కలిసే ఆ సాగర సంగమం దగ్గర సముద్ర తీరంలో స్నానం చేసి ఈ గుడికి వచ్చి కృష్ణయ్యను దర్శించుకోండి. అంతేకాకుండా స్వామివారి కళ్యాణాలప్పుడు చాలా ప్రత్యేకంగా జరుగుతాయని ఇక్కడ ప్రజలైతే చెప్పారు నాకు. గుడికి ఆదాయం అనేది కూడా చాలా తక్కువ ఉందని అయితే నాకు అర్థమైంది. గుడి పక్కనే ఇలా కోనేరు ఒకటైతే ఉంది, వర్క్ అయితే జరుగుతుంది. ఇది హంసలదేవికి వచ్చే మెయిన్ రోడ్ అండి, 3 రోడ్లు కలయిక.
ఇక్కడ మన తెలుగు తల్లి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూని 27 అడుగుల ఎత్తులో అయితే నిర్మించారు. చాలా గర్వంగా కనిపించే తెలుగు తల్లి స్టాచ్యూ. ఇదే మన కృష్ణమ్మ తల్లి అనమాట. ఈ రివర్ అనేది విజయవాడ నుంచి ఇలా మనకి ఒక కాలువల ద్వారా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వచ్చి మన పవిత్ర సంగమం దగ్గర అయితే కలుస్తుంది. నాకైతే విజయవాడలో ఉన్నట్లే ఉంది, అంత పెద్దగా ఉందన్నమాట. కృష్ణా నది చూసినట్లే ఉంది ఇక్కడ మాత్రం. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాం అనమాట సాగర సంగమం దగ్గరికి. ఇది వచ్చేసి అభయారణ్యం అనమాట, కృష్ణా నవ్య ప్రాణి అభయారణ్యము. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళడానికి కూడా ఇదే దారి అనమాట. మా మురళీ పని అయితే ఈ 32 కిలోమీటర్ల దూరంలో అయిపోయింది. నా పని కూడా అయిపోయింది, అందుకే బండి వాడికి ఇచ్చాను అనమాట. చుక్కలు చూసాం, మామూలు చుక్కలు కాదు. మొత్తం ఫారెస్ట్ ఇది, చుట్టూ ఫారెస్ట్ అయితే. ఫారెస్ట్ అనుకొని వెళ్తే మనం ఇరుక్కుపోతాం. మొత్తం వాటర్లో చెట్లు ఉన్నాయి అన్నమాట. మొత్తం ఫారెస్ట్ ఇది. నేను మైక్ పెట్టుకోలేదు, వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయినా తప్పదు, భరించాలి. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, అందువల్ల బ్యాటరీ బ్యాకప్ కనెక్ట్ చేశాను. ఇక మైక్ తీసేయాల్సి వచ్చింది అన్నమాట. ఇది అన్నమాట. ఇట్లా చేపలు అయితే ఇలా పడవలు వేసుకొని వెళ్ళి ఇటు చేపలు పడతారు. అది అక్కడ పడవలు అయితే కనపడుతున్నాయి అన్నమాట. కొన్ని పడవలు, ఇట్లా పడవలు అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం ఫారెస్ట్, వాటర్లో ఫారెస్ట్ అన్నమాట. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా ఫారెస్ట్ ఉంది మొత్తం. కృష్ణా నవ్య ప్రాణి అరణ్యం. మనమైతే అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం, హంసల దేవి. సాగర్ సంగమం. మురళి అటు పెట్టు, అది ఆ బండిలో. సముద్రపు అలలు ఎక్కువగా మరియు లోతుగా ఉన్నందువలన ఎవరు కూడా సముద్రంలోనికి ఎక్కువ దూరం స్నానానికి వెళ్ళరాదు. ఇట్లు కోడూరు పోలీస్ స్టేషన్. ఎవరైనా ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. హంసల దేవి సాగర సంగమం. ఎప్పటి నుంచో నాకు ఇక్కడికి రావాలని ఉండేది, చిన్నప్పటి నుంచి అనమాట. మా ఇంట్లో సముద్రాలు అవి అంటే పంపించరు. ఇక అందుకే యూట్యూబ్ ద్వారా ఇలా చూడాలని రాసుంది. ఇలా అయితే వచ్చా అనమాట. మా మురళి గారు కూడా, వాడు కూడా సముద్రం ఎప్పుడు చూడలేదంట, ఇది ఫస్ట్ టైం అంట. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. ఒక తాబేలు అయితే ఇక్కడ చచ్చిపోయి ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది.
అది చూపించను, ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది చూడటానికి. ఇది హంసల దేవి అంటే సాగర సంగమం. ఇంకా ఉన్నాయి కొంచెం చూసేవి. అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఇబ్బంది కదా, మనకి ఏమన్నా అయితే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ సెక్యూరిటీకి, వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అటు వెళ్ళొద్దని చెప్పారు. కావాలంటే ఇక్కడ వరకు లోపలికి దిగమన్నారు కానీ అటు ఇటు మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. నేను పర్మిషన్ అడిగి ఆడదాకా అయితే వెళ్ళాను అనమాట. లోపలికి అయితే పడవలు అయితే చాలా వెళ్ళి సముద్రంలోకి చేపలకైతే. ఇక్కడ జాలర్లు అయితే వెళ్తారు కదా, మనం అయితే ఇంకొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేయాలని అయితే ఉంది నాకు. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. తాబేళ్ళు అయితే ఇక్కడ చాలా చచ్చిపోయి ఉన్నాయి. ఇది నేను 3వ చూడటం. బయటకు వచ్చి చచ్చిపోతాయి అంటే తాబేళ్ళు ఇప్పుడే చూడటం. ఇదైతే మినిమం ఒక 50 కిలోల పైనే ఉంటుంది పెద్ద తాబేలు. పసుపు కుంకుమ చల్లారు బాబు. ఇలా అలలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనకు తగులుతూ వెనక్కి వెళ్తూ ఉంటే అది ఇప్పుడు వరకు విన్నా కానీ నేనైతే ఇప్పుడు చూస్తున్నాను అనమాట. దాన్ని అయితే ఆస్వాదిస్తున్నాను. ఇదైతే ఇక్కడ హంసల దేవి తరపున ఉన్న మ్యూజియం అనమాట. ఇక్కడ కొంగలు ఇంకా రకరకాల పక్షులు, సముద్రంలో ఉండే తాబేళ్ళు, వాటి గురించి అయితే ఇంకా కొన్ని చేపలు వాటన్నిటి గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. మనకి ఒక బొమ్మల టైప్లో ఇక్కడ పెట్టి ఉంచారనమాట. కొన్నేమో ఇలా బోర్డింగ్ చేసి దాని గురించి మ్యాటరు, అవి జాలర్ల గురించి వాటన్నిటి గురించి ఉందన్నమాట. అదే ఇది మ్యూజియం. ఇది వచ్చిన వాళ్ళందరూ తప్పక అయితే దీన్ని విజిట్ అయితే చేయండి, చాలా బాగుంది. ఆకులాగా ఉంటుంది చూడండి, దాన్ని నల్ల సందు అంటారు. అయ్యి బందరికి భోజనం చేశారా? సరే మరి. ఇదండి మన ట్రావెలింగ్లో ఇది ఒక పార్ట్ అనమాట. హంసల దేవి చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా అయితే నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి అని మరి ఒక్కసారి చెప్పుకున్నాను. మనం ఇంటికి వెళ్ళే టైం అయితే అవుతుంది. ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి. ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.